హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అజ్జా వ్లాగ్స్. ఇప్పటికి మీకు thumbnail చూస్తుంటే అర్థమైంది ఇది కాశ్మీర్ ఎగ్జిబిషన్ వ్లాగ్ అని. మేము చెప్పాము కదా కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వెళ్ళామని. సో దానికి సంబంధించిన వ్లాగ్ ఇది మొత్తం. సో మాకు ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 120 రూపీస్ పడింది మాకు. సో లోపలికి ఇంకా ఎంట్రీ అయితే మొత్తం కాశ్మీర్ థీమ్తోనే ఉంది. ఎంట్రీలో వచ్చేసి మొత్తం చిన్ని గుహలా ఉంది. ఆ గుహలో నుంచి లోపలికి ఎంటర్ అవ్వమే. సో నేను ఆద్య వాళ్ళ ఫాదర్ వచ్చాము. చూడ్డానికి చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా వెళ్ళకపోతే ఇది విజయవాడ సితారా జంక్షన్లో ఉంది, తొందరగా వెళ్ళి చూసేయండి. ఇంకో ఫ్యూ డేస్లో అది ఎండ్ అయిపోయింది అన్నారు. సో గో అండ్ వాచ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి మేము లోపలికి వచ్చేసాము. ఇదంతా గ్లాస్తో పెట్టారు థీమ్. సో కాశ్మీర్ థీమ్ రావడానికి మొత్తం వాళ్ళు బాగా సెటప్ చేశారండి. అది ఆ కూల్నెస్ కూడా బాగా డిజైన్ చేశారు. పైన ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. యాపిల్ ట్రీస్, అక్కడ ఉండే పాండాస్, పెంగ్విన్స్, డిఫరెంట్ అక్కడ ఎలా అయితే థీమ్ ఉంటుందో సేమ్ అదే దీనికి రిక్రియేట్ చేశారు అక్కడ కూల్నెస్తో సహా. ఆ టిట్కో హౌసెస్ కూడా చూడండి, వాటికి సేమ్ అలా రావడానికి వాళ్ళు కాటన్ కూడా యూస్ చేసి హౌసెస్ని డిజైన్ చేశారు. సో అక్కడున్న ఎవ్రీ హౌస్ కూడా వచ్చేసి వుడ్తోనే డిజైన్ చేశారు వాళ్ళు. ఫెన్సింగ్ కానీ, ట్రీస్ కానీ, అండ్ లేక్స్, అక్కడ సరస్సులు ఎక్కువ కదండి. సో అవి కూడా ఉన్నాయి, మనం చూడాలనుకుంటే చాలా ఉన్నాయి. చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. అండ్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది ఇష్టపడేది వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అక్కడ, చిన్న వాటర్ ఫాల్స్. సో మీరు కూడా వెళ్ళి చూడండి. అందరూ ఎలా వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం కాశ్మీర్ థీమ్తోనే ఉంది అదంతా. అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్ ఒక 3 or 4 ఉన్నాయి. వాటి పక్క నుంచి చిన్న లేక్గా సర్స్ వెళ్తాయి కదా. సో అలాంటి లేక్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేశారు వాళ్ళు. మధ్య మధ్యలో పెంగ్విన్స్ కూడా పెట్టారు. సో మేమైతే చూస్తున్నాం ఆ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఎలా ఉంటాయి సేమ్ అలాగే పెట్టారు. చిన్న చిన్నగా రూమ్స్ పెట్టేసి వాటి లోపల. ఆఫ్టర్ దట్ మూవింగ్ ఎదురుకి వెళ్తే మాత్రం జలకన్యాస్ ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ ఎగ్జిబిషన్లో జలకన్యలను చూడడానికే వెళ్ళాలి, మెర్మైడ్స్ని. సో అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయండి ఆ జలకన్యలు కూడా మన విజయవాడ వచ్చేసింది, వెళ్ళి చూసేయండి తొందరగా. సో జలకన్యలు వెళ్ళేసరికి ఆర్జేకి ఒక కిస్ కూడా ఇచ్చింది తను సిగ్గుపడుతుంది అండ్ చాలామంది వచ్చారండి జలకన్యలను చూడడానికి. అలా వెళ్తూ ఉండగా యానిమల్స్ లవర్స్ ఎవరైనా ఉంటే యానిమల్స్ కూడా పెట్టారు అక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, స్నేక్ పెట్టారు, ఇంకేం చాలా పెట్టారు. హెన్స్, డక్స్, పిచ్చుకల్లో అయితే చాలా రకాల పక్షులు ఉన్నాయండి అక్కడ. మనం వెళ్ళి చూడాలే కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే ఉడుము కూడా ఉంది అక్కడ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడ థీమ్ చూసి, ఆ ప్లేస్ చూసి. అండ్ ఇంకొంచెం మూవింగ్ ఫార్వర్డ్ ఎదురుకి వెళ్తే స్టాల్స్ పెట్టారు. షాపింగ్ స్టాల్స్ ఎక్కడైనా ఉండే కదా. సో అవి ఎప్పుడు ఉండేవి, కానీ నాకు ఒక్కటి బాగా అనిపిస్తుంది. రీజన్స్ మాత్రం టూ మచ్ ఆఫ్ కాస్ట్ పెట్టారు అక్కడ ఏదైనా స్టాల్స్లో ఏమైనా పర్చేస్ చేద్దామంటే. సో నేనైతే ఈసారి ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకు రీసెంట్గానే తీసుకున్నాం కదా ఎగ్జిబిషన్ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో జరిగినప్పుడు అని చెప్పేసి నేనేం పర్చేస్ చేయలేదు. జస్ట్ స్టాల్స్ చూసాం. ఇంకా అక్కడి నుంచి జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ ఇవి ఉన్నాయి. సో నేనైతే ఆ జర్నీ జస్ట్ ట్రైన్ ఎక్కించాను. ట్రైన్ ఉంటుంది కదండి, అది ఎక్కించాము, నేను తను ఎక్కాం. సో ఇంకా అంతే. ఆ తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఫుడ్ స్టాల్స్ కూడా అంతేమిలే. ఫుడ్ కూడా చాలా హై రేంజ్ చెప్పారండి మాకు. అసలు అంతా మేబీ బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుందేమో, బట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనిపించింది నాకైతే అక్కడ. సో కంపల్సరీ ఎగ్జిబిషన్కి వెళ్ళాక అందరూ తినేది ఏంటంటే పాపడ్ అనేది ఏ ఎగ్జిబిషన్లో అయినా కామన్ కదా. సో మేము కూడా ఆ పాపడే తీసుకొని, అప్పడం తీసుకొని, తినుకొని, బజ్జీ తీసుకొని రిలాక్స్ అయిపోయాము దగ్గర కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్. ఆఫ్టర్ రిలాక్స్ అయ్యాక కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, అప్పటికి తిరిగి ఎనర్జీ అయిపోయింది. సో కొంచెం తిన్నాక కొంచెం ఎనర్జీ వచ్చింది. సో ఆ ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేసాం. యాక్చువల్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి మెయిన్ రీజనే వచ్చేసి స్నో డ్యాన్స్. నేను వెళ్ళిన రోజే ఆ స్నో డ్యాన్స్ క్లోజ్ చేసేసింది, అప్పటికే అది ఆ రోజు లేదు అసలు. నేను వెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ అదే, స్నో డ్యాన్స్లో నేను అజ్జా వెళ్ళి డ్యాన్స్ చేద్దాం, సమ్ ఎంజాయ్మెంట్ చేద్దాం స్నోలో అనుకొని వెళ్ళాము. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి అది లేదు. మిస్డ్ ఎలా, నేను చాలా మిస్ అవుతున్నాను. ఇంకా అంతే, ఇంకేముంటాయండి ఎగ్జిబిషన్ అన్నా ఇంకంతే కదండి. ఇంకొంచెం ఎదురుకి వెళ్ళాక అక్కడ పిల్లలు ఆడుకునే గిఫ్ట్స్ ఆర్టికల్స్ కానీ, మనకు కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి అక్కడ. మన ఏజ్ వాళ్ళు, అమ్మాయిలు టీనేజ్ వాళ్ళకి, టీన్స్ కానీ ఎవరికైనా సరే ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంది, నేను చూశాను. ఇంకా పిల్లలతో వెళ్తే ఏముందండి,
ఎప్పుడు ఉండేవి టాయ్స్ కొనండి, అది కొనండి, ఇది కొనండి, ఇది కొనండి. ఎన్ని కొన్నా సరే ఇంకా ఇంకా కావాలంటారు. కొంటూనే ఉంటాం, అవి పడగొడుతూనే ఉంటారు. నా చిట్టి తల్లి కూడా అంతే, ఎప్పుడు ఏవో నేను కొంటూనే ఉంటా, ఆవిడ పడేస్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ నన్ను తిడుతూనే ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. ఇంకా ఆఫ్టర్ దట్ ఇంకేముందంటే సారీ, కొంచెం కోల్డ్గా ఉంది అంతే. సో కొంచెం ఎదురుకి వెళ్ళాక మాకు కొంచెం ఒకటి బ్రేక్ డ్యాన్స్ ఏదో నాకు తెలియదు కదండి, అది దాన్ని ఏమంటారో, ఒక విల్లా ఉంది. అది భలే ఉందిలేండి, కానీ అలాంటివి మనం ఎక్కాలంటే చాలా డేరింగ్ ఉండాలి. అది ఎవరు ఎక్కారో కానీ అది రివర్స్లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. బట్ నేనైతే అలాంటి ఇప్పటివరకు ఎక్కలేదు. ఎప్పుడో ఒకసారి జైంట్ వీల్ ఎక్కినట్టు గుర్తు అంతే. ఇంక కొంచెం ఎదురుకు వచ్చాక అజ్జకు కావాల్సిన టాయ్స్ పర్చేస్ చేసి కొనుక్కొని దానికి ఏమేమి కావాలో అవన్నీ చూసేసి ఇంకా కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము అక్కడే. స్నో డ్యాన్స్ చూద్దామని, బట్ అది లేదు కదా. సో అక్కడే కొంచెంసేపు కూర్చున్నాము. కొంచెంసేపు స్టాల్స్ అన్నీ విజిట్ చేస్తూ ఉన్నాను. ఏ స్టాల్లో ఏది ఉంది, ఏ స్టాల్లో ఏది ఉంది, ఏం బాగున్నాయని అన్నీ చూస్తూ కూర్చున్నాము. ఇంక చూస్తూ కూర్చున్నాక ఇంక అన్నీ అంతా నార్మల్ ఏమి అనిపించలేదు. మ్యాక్సిమం ఎక్కువ ఇవే ఉన్నాయి, లేడీస్ యాక్సరీసే పెట్టారండి. లేడీస్ బ్యాగ్స్, టాయ్స్, యాక్సరీస్, జ్యువెలరీ యాక్సరీస్ ఇవే ఉన్నాయి. అంతకు మించి ఇంకేం లేదు. ఫుడ్ స్టాల్స్ కూడా ఒక 4 or 5 ఉన్నట్టున్నాయి. మేము వెళ్ళిన రోజు మ్యాక్సిమం అన్ని స్టాల్స్ క్లోజ్ చేసేసారు. మేము ఎండ్ అయిపోతున్న టైంలో వెళ్ళాము కదా, సో మేబీ అందుకేనేమో స్టార్టింగ్లో వెళ్ళుంటే అన్నీ ఉండేవేమో, అందుకని అన్నీ మ్యాక్సిమం క్లోజ్ చేసేసి ఉన్నారు. కొన్ని ఒక 3-4 స్టాల్స్ మాత్రం ఓపెన్లోనే ఉన్నాయంటే. అక్కడ మెహందీ ఆర్టిస్ట్ మెహందీ పెడుతున్నారండి. రియల్లీ చాలా సూపర్ అండి. తను మాత్రం బాగా పెట్టారు మెహందీ. ఆ రోజు నేను చూసాను, బట్ నేనైతే పెట్టించుకోలేదు, కానీ తను బాగా పెట్టారు మెహందీని. సో ఇంకా అంతేనండి, ఇంకేముంటుంది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి చాలామంది అలా వెళ్తూ ఉన్నారు. సో నేను మా హస్బెండ్ నన్ను బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతానని, నువ్వే బ్రేక్ డ్యాన్స్ ఎక్కమాక, నీకు పడదు, కూర్చో సైలెంట్గా అన్నారు. సో చేసేది ఏమీ లేక సైలెంట్గా కూర్చున్నాను అనమాట నేను అక్కడ. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎగ్జిబిషన్ పార్ట్లో యానిమల్ థీమ్ అండి. కాశ్మీర్ దానికన్నా యానిమల్ ఎగ్జిబిషన్ అనేది నాకు బాగా నచ్చింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని మనం మినీ జూ పార్క్కి వెళ్ళి చూడలేం కాబట్టి ఇది ఒక మినీ జూలా ఉందన్నమాట. మనం చూడొచ్చు, వాటితో ఎంజాయ్ కూడా చేయొచ్చు. నాకు బాగా నచ్చింది. అదేమో కానీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడ మినీ జూలో. ఇంకేముంటుందండి, ఇంకా అవే స్టాల్స్. ఇంకొక బుక్ స్టాల్ ఉంది. సరే బుక్ స్టాల్స్లో ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళాను. నాకు అంత బుక్ స్టాల్లో కూడా ఏం నచ్చలేదు.